బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం నుంచి అశ్వరావుపేట మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేపై నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. సోమవారం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో 20 మంది కార్మికులకు గాయాలయ్యాయి. దీంతో బ్రిడ్జి నిర్మాణంలో నిమగ్నమై ఉన్న 3 కార్మికులు వంతెనపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రత్యేకంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో ఖమ్మం నుంచి హైవే నిర్మాణం కొనసాగుతుంది. వైరా నుంచి మధిర వెళ్లే ప్రధాన రహదారిపై వైరా నుంచి తల్లాడ వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది. ఈ వంతెన నిర్మాణం జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వంతెన ఎందుకు కూలిపోయిందనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఖమ్మం నుంచి అశ్వరావుపేట మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేపై నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. సోమవారం నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో 20 మంది కార్మికులకు గాయాలయ్యాయి. దీంతో బ్రిడ్జి నిర్మాణంలో నిమగ్నమై ఉన్న 3 కార్మికులు వంతెనపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రత్యేకంగా గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో ఖమ్మం నుంచి హైవే నిర్మాణం కొనసాగుతుంది. వైరా నుంచి మధిర వెళ్లే ప్రధాన రహదారిపై వైరా నుంచి తల్లాడ వెళ్లే మార్గంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది. ఈ వంతెన నిర్మాణం జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వంతెన ఎందుకు కూలిపోయిందనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ఇక వంతెన నిర్మాణము ఎందుకు కూలిపోయింది? అది కూలిపోవడానికి గల కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలో సోమవారం గ్రామ సమీపంలో కుప్పగల బ్రిడ్జి నిర్మాణం చూసుకోవచ్చు. అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా చేపట్టినటువంటి రాష్ట్రీయ రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జిపై 10 మంది కూలీలు కూడా స్వల్ప గాయాలయ్యాయి.